హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము అండి. ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి. నేను మా వారు మా బాబు అయితే ఊరు వెళ్తున్నాం. ఎంతైనా పుట్టినింటికి వెళ్తుంటే ఆనందం వేరు కదండి. మా వారు అదే అంటున్నా, అబ్బా పుట్టినింటికి వెళ్తున్నాడు నవ్వుతూ మాట్లాడుతున్నాం అంటున్నాడండి. ఎవరికైనా ఉంటుంది కదండి, రోజు వెళ్ళినా కూడా మనకి ఆశ అనేది ఉంటుంది కదండి. మేమైతే ఈరోజు మా తమ్ముడు స్వామికి ఇరుముడి అండి, జనవరి 2 వచ్చేసి ఇరుముడి ఉంది. అందుకనేసి మేము జనవరి 1 రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరామండి. అక్కడికనేసి పూలదండలు అవి ఇవి తీసుకున్నామండి. నేను ఒకటి, మా అక్కకు ఒకటి డ్రెస్ అనేసి తీసుకున్నాము. మా బాబు అయితే వెనకెళ్ళ పండుకున్నాడని డ్రెస్ తీసుకుంటున్నాడు. జనవరి 31 అలా ఎంజాయ్ చేసి వచ్చాడు, బాగా అలసిపోయాడు. ఇప్పుడు స్ట్రెయిన్ అయిపోయినాడు, పండుకున్నాడండి. అయితే వెళ్తున్నామండి. అసలు మా ఊరు సైడ్ అయితే ఎంత బాగుంటుందో తెలుసండి. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్ళాక చూపిస్తానండి మీకు కూడా. చాలా బాగుంటుంది. మా ఊరు వచ్చేసి రామాపురం అండి, అవుకు దగ్గర రామాపురం అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి రిజర్వాయర్ అయితే కన్నా. అండి అక్క అయితే ముందు వెళ్ళిపోయింది, మేము కొద్దిగా లేట్గా అండి మధ్యాహ్నం నుంచి బయలుదేరుతున్నాం. చూడండి, ఇది వచ్చేసి బేదంచెర్ల దగ్గర అండి, ఘాట్ సెక్షన్ దగ్గర అండి. మా సైడ్ వచ్చేసి పంట పొలాలు అవి తక్కువ ఉంటాయండి. రోడ్ సైడ్కి వచ్చేసి మాకు అంత గనుల ప్రాంతం అండి. ఇది వచ్చేసి బేదంచెర్ల యువతల సైడ్ అండి. అంత మొక్కజొన్న సైడ్ ఎంత బాగుంటాయో కదా పంట పొలాలు, అస్సలు పచ్చగా వచ్చదనం. నాకైతే కన్నా చాలా ఇష్టం అండి. అస్సలు బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తారు. రేగు చెట్లు అన్నీ చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తెంచుకోవాలని. మా వారైతే కారు ఆపమంటే ఆపలేదండి, ఒక్క చోట ఆపాడు జస్ట్. అది కూడా వీడియో తీయలేదు మా బాబు అయితే. ఇది వచ్చేసి ఒక రిజర్వాయర్ దగ్గర అండి, ఎంట్రన్స్ అండి. చూడండి, ఈవినింగ్ 6 అవుతుంది. సన్ అయితే ఎంత బాగా వచ్చాడో, కొండల మధ్యలో సన్ అయితే ఎంత బాగుందో కదండి. ఇది మొత్తం ఒక చెరువు దగ్గరేనండి. మొత్తం అయితే చాలా పెద్దదండి. అస్సలు ఒక రిజర్వాయర్ నుంచి చెరువులోపల వరకు ఉంటాయండి. వాటర్ అయితే ఫుల్. బోటింగ్ కూడా ఉందండి. ఇక్కడ టూరిజం కూడా పెట్టేశారు. టూరిస్ట్ గెస్ట్ హౌస్ అవన్నీ ఉన్నాయండి అవైలబుల్లో. వచ్చేసి ఇక్కడ సమ్మర్లో అయితే ఫుల్ జనాలు వస్తారండి ఎంజాయ్ చేయడానికి, చాలా బాగుంటుంది. కానీ పక్కన వేరే ఊర్లోకి వెళ్ళి చూస్తాం, కానీ మనం ఉన్న ప్రాంతాల్లో అయితే మనం చూడడానికి కొంచెం ఇబ్బంది కదండి. ఊరికైతే వచ్చేసామండి, రామాపురంకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే పిన్ని వాళ్ళు అందరు వచ్చారండి. మా చెల్లెలు వచ్చింది, పిన్ని కూతురు, మా వారు అందరం కలిసి అయితే ఎలాగో బేస్తవారం కదండి, గురువారము బాబా గుడికి వెళ్దామన్నారు. సాయంకాలం హారతికి అయితే అందరం రెడీ అయిపోయి మళ్ళీ అయితే అందరం గుడికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు వచ్చేసి అందరం గుడికి బయలుదేరుతున్నామండి. మా పిల్లలు అయితే హాయ్ చెప్పమంటే చెప్పకున్నాను, కొత్తగా అండి. ఆ పిల్లలు ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు వచ్చేసారు. వచ్చేసి సాయిబాబా గుడి అండి, మా ఊరు సాయిబాబా గుడి. ఎంత బాగుందో కదా, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇలాగో హారతి టైంకి వెళ్ళామండి. సాయంకాలం అయితే కరెక్ట్గా హారతి ఇస్తున్నారు. మేము వెళ్ళేలోపు జనాలు కూడా బేస్తవారం కూడా చాలామంది ఉన్నారండి. అసలు ఆ బాబా ఆశీస్సులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అక్క అందరం కలిసి అయితే వెళ్ళామండి మొత్తం అండి. ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ అండి, 3 o'clock లేసాను. స్వామికి ఇరుముడికి ఇంట్లో పూజ చేయాలి, ప్రసాదం చేయాలంటే నేను దాన్ని లేసేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోయినానండి. రెడీ అయిపోయి వేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసాను. ఇంకా పండుకున్నారు అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళంతా. నేను మా తమ్ముడు స్వామి ఇద్దరమే లేసాము. లేచి తమ్ముడు స్వామి మొత్తం పూజ చేసేసుకుంటున్నాడండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. ఈలోపు అయితే ముగ్గు వేసేసి వచ్చి నేను ప్రసాదం అయితే నైవేద్యం చేస్తున్నానండి. బెల్లం అన్నము, పరమాన్నం చెప్పమన్నారంటే అందుకనేసి పరమాన్నం అయితే నైవేద్యం చేసేస్తున్నాయి. ఇక్కడ స్వామి అయితే పూజ చేసేసుకుంటున్నాడండి. అన్నీ రెడీ చేసి పెట్టుకొని తమ స్వామిని పూజ చేశాను. ఫస్ట్ నేను ఓకే బాగానే చేసేసాను. స్వామి వచ్చేసి పూజ స్టార్ట్ చేశారండి. మంత్ర స్తోత్రం అభిషేకం అని చేస్తున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి పూజ చేశాడు. అమ్మ వాళ్ళు వేశారు, తీసుకున్నామండి. స్వామి పూజ అయిపోయిన పందర్లు వేసేసి అమ్మ నాన్న వాళ్ళు కూడా స్నానం చేసేసుకొని వచ్చేసారు. ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా హారతి తీసుకున్నారండి. నా నైవేద్యం కూడా వెళ్ళి స్వామికి నైవేద్యం పెట్టేసి స్వామి అయితే టెంకాయ కొట్టుకున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి దగ్గర తీసుకుంటున్నారు. స్వామి అయితే ఫస్ట్ మాతా పిత గురువు కదండి మనకి, ఎవరైనా సరే ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతనే దేవుడు అండి. అందుకనేసి ఇద్దరు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు స్వామి. పూజ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే టెంకాయ కొట్టి చదువుకున్నాడండి. అప్పటికి వచ్చేసి 4:30 అయిపోయిందండి. స్వాములంతా 4:30 కల్లా గుడి దగ్గరికి వెళ్ళాలన్నారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప.
స్వామి మొత్తం పని అయిపోయిన తర్వాత అన్నీ రెడీ చేసేసుకొని 5 కూడా కాలేదండి, అంతే అర్లీ మార్నింగే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి. స్వామి వాళ్ళంతా స్వాములు అక్కడికి వచ్చేస్తారనేసి అందరైతే ఉదయాన్నే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసి అక్కడ శివుడికి అభిషేకము, నవగ్రహాలకు అభిషేకాలు అన్నీ చేసేసుకున్నారు స్వాములు. మళ్ళీ వచ్చేసి 7:30కి రమ్మన్నారండి. స్వాములు ముందు వెళ్ళిపోయారు, 7:30కి వచ్చేసారు. ఫస్ట్ అయితే అమ్మతో మాల పెట్టుకుంటుంది స్వామి, పూలమాల ఫస్ట్ తల్లి కాబట్టి తల్లి వేయచ్చు అంటండి. అనేసి అమ్మ అయితే వేసేసిందండి స్వామికి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తర్వాత కూడా బయలుదేరుతున్నాడండి. ఇప్పుడు బయలుదేరితే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేయండి. 7 మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి రావాలంట స్వామి. అందుకనేసి ఇంకా అమ్మ నాన్న దగ్గర ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడండి స్వామి. అందరు లేచారండి. అప్పటికి తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు అన్నీ తీసుకొని వెళ్తున్నారండి. ఆపద రాకుండా నేను కొండకు వెళ్తున్నాను తండ్రి, నీ దగ్గరికి వస్తున్నాను. ఇంట్లో అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకొనేసి నాకు తీసుకొని వెళ్తారంట. నాకైతే తెలియదు, మా వారు చెప్పారు ఇది. అలాగే ఇంకెనికి తిరిగి చూడకుండా వెళ్ళాలంట అండి. అలాగే స్వాములు అలాగే తీసుకెళ్ళారు. శివస్వామి అప్పుడు వచ్చేసారు ఉదయాన్నే పాపం వచ్చేసి స్వామి అయితే అంటే ఇంటికి కొబ్బరికాయ కొడతారంటండి. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ అండి అయ్యప్ప స్వామిని చూడడం. ఇలా మా వారు ఎప్పుడు వేశారంట, కానీ నాకు పెళ్లి కాకముందు వేశారండి. మా వారు కూడా 3 times వేశాడంట. ఇలా వచ్చేసి కొబ్బరికాయ కర్పూరం వేసి ఇంటికి దిష్టి తీసేసి టెంకాయ అయితే కొట్టేశారండి. కానీ ఇంకా చీకటిగా ఉందండి, అస్సలు ఇంకా ఎవరు లేవలేదు. ఇప్పుడు అంత తొందరగా వెళ్ళిపోయారు స్వాములు మాత్రం. తొందరగా లేచేసి అస్సలు నిద్ర లేదండి. నైట్ అంతా బాగా స్ట్రైన్ అయిపోయారు స్వామి కూడా. అందుకే పాపం చాలా సన్నగా అయిపోయినాడు మా స్వామి మాత్రం. రోజు ఒక్క పొద్దు ఉండి ఒక్క పూట భోజనం అండి. చాలా చిక్కిపోయాడు అసలు. అయిపోయి దయ వల్ల అంత మంచిగా చాలండి. అంతే నేను ఇంకేం అవసరం, క్షేమంగా వెళ్ళి లాభం వచ్చే చాలండి. అంతకు మించి మనకి ఏం కావాలి కదండి. ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా అండి. అంత మంచి జరుగుతుంది అయ్యప్ప స్వామి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి కూడా. ఈ స్వామి టెంకాయ కొట్టేసి స్వాములు అయితే తీసుకెళ్లారండి. అట్లా డైరెక్ట్గా స్వామి మేము గుడి దగ్గరికి అయితే 7:30 అంటే 9 అయిందండి దాదాపు. మేమందరం రెడీ అయిపోయి అన్నీ తీసుకొని వెళ్ళామండి. కొబ్బరి గిన్నెలు, బియ్యము, రవిక పీసు, మనం ఏమేమి పెడతామో స్వామికి అవి తీసుకెళ్ళామండి. పూలమాలలు అందరూ. ఈ లోపైతే మా అత్త కూడా వచ్చేసింది. అందరం కలిసి అయితే వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి శివాలయం అండి. శివాలయంలోనేనండి ఇరుముళ్ళు కట్టేది. మా ఊరు శివాలయం అండి. ఇది చాలా పెద్దగా ఉంది గుడి మాత్రం. చుట్టుపక్కల పొలాలు చాలా బాగుందండి. అక్కడ వచ్చేసి పూజ అయితే చేసేసారు. ఫస్ట్ గురుస్వాములకు కదండి, కనీసి ఫస్ట్ స్వామి మొత్తం వచ్చేసి 18 మంది స్వామి స్టార్ట్ చేసి
Apa?
కండి స్వామికి అయితే ఇరుముడి అయిపోయిందండి కట్టేది. బయటకు వచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయించిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ పూలమాలలు వేశారండి. ఫస్ట్ మా నాన్నగారు వేశాడండి, అమ్మ తర్వాత బాబుతో ఇచ్చాము. కూర్చున్నప్పుడు వేశాడండి. వేసి నమస్కారం చేసుకున్నాము. అలాగే అందరైతే అక్క వాళ్ళు బట్టలు ఇచ్చిందండి. అక్క ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, అందుకనేసి అక్క అయితే బట్టలు ఇచ్చింది. అందరం నమస్కారం చేసుకున్నామండి. వచ్చిన వాళ్ళంతా అత్త, పిన్ని, చెల్లెలు, అక్క అందరైతే పూలమాల వేసేసి అందరం మొక్కుకున్నామండి. మా అమ్మ కూడా మొక్కిందండి. అలాగే నమస్కారం చేసుకొని అయితే వచ్చేసింది. స్వామికి అయితే వచ్చిన వాళ్ళందరూ అండి, ఇంకా పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరైతే వచ్చేసేసారు. స్వామికి అయితే నమస్కారం చేసుకున్నారండి. కానీ ఇరుముడి మాత్రం చాలా బాగా జరిగిందండి. మా స్వామికి మాత్రం తమ్ముడు స్వామికి స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఇళ్ళలో ముందు ఇప్పటి నుంచి ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు ఇరుముళ్ళు అయిపోయినాయండి. ఈయన గురుస్వామి అండి. అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క స్వామిని పిలిపించి ఇంకా నడకండి. శివాలయం నుంచి దాదాపు మా ఊరి దగ్గర సాయిబాబా గుడి వరకు అంటే ఒక 3 కిలోమీటర్లు వస్తుందండి. 3 కిలోమీటర్లు నడిచొచ్చారండి. స్వాములంతా చరణగోస్తు చెప్పుకుంటూనే స్వామి అయ్యప్ప చెప్పుకుంటూనే వచ్చేసారండి. ఇంకా గుడి దగ్గర ప్రదక్షిణ చేసేసారు. స్వాములంతా బయలుదేరుతున్నారండి. ఒకరి తర్వాత ఒకరైతే అందరూ వచ్చేసారు. రోడ్లు సాములంతా వచ్చేసారండి. ఇంకా దాదాపు గుడి దగ్గరికి వచ్చేసారు. సాములు మొక్కేసుకొని తర్వాత వచ్చేసి బస్సు వచ్చేసిందండి. ఈ బస్సు బుక్ చేసుకున్నారు అంతా. ఈ సాములు జమ్మలమడుగు సాములు అందరు కలిసి ఇంక బయలుదేరుతున్నారండి. కొండకైతే శబరిమలకి బయలుదేరుతున్నారండి. స్వామి పోయేస్తామంటే మంచి స్వామి అంత బాగా జరగాలని కోరుకుంటున్నాం. స్వాములు అయితే ఎక్కారండి. ఫస్ట్ ఇరుముళ్ళు అంతా బస్సు పైన పెట్టేసి తర్వాత స్లీపర్ బుక్ చేసుకున్నారు కదా, ఇక్కడ వెళ్ళారండి తమ్ముడు స్వామి. అలాగే అక్క వాళ్ళ బాబు కూడా వెళ్ళాడండి. పెద్ద అబ్బాయి వెళ్ళాడు. అయితే స్వామిని పంపించిన తర్వాత మేమైతే ఇంకా భోంచేసాము. వెంబడే రిటర్న్ బయలుదేరామండి. మా అత్త నేను వస్తా అంటే వద్దు నువ్వు ఉండాల్సింది ఇక్కడ ఉండి 2 రోజులు ఉండి రా అని చెప్పేస్తున్నాను. మా అత్త లేదు వస్తా అంటే వద్దు అని చెప్పేసి మేమైతే బయలుదేరామండి. ఇంకా ఊరికి మాత్రం రిటర్న్, ఎందుకంటే మళ్ళీ బాబు చెన్నై వెళ్ళాలండి. అందుకనేసి ఇంకా పోయాము. మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చేసానండి. ఫ్రైడే అయినా కూడా ఆ పిల్ల కూడా ఏడుస్తుందండి వస్తాని అనేసి అందరికైతే బాయ్ చెప్పేసి వచ్చేసామండి. ఇంకా లాస్ట్లో అయితే ఈ విధంగా ఫొటోస్ తీసుకున్నాం. మా అమ్మ ఎన్ని రోజులున్నా మా అమ్మ ఫేస్ మాత్రం 7 ఫేస్ పెడుతుందండి. మేము వస్తున్నామంటే తల్లి కదా ఎంతైనా. కానీ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.